అందరికీ నమస్కారం. మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ కనకదుర్గమ్మ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మనందరికీ అమ్మవారు అంటే చాలా ఇష్టం, భక్తి. కానీ ఎప్పుడైనా మీరొకటి ఆలోచించారా? అసలు అమ్మవారు ఆ కొండ మీదే ఎందుకు వెలిశారు? ఆ కొండకి ఇంద్రకీలాద్రి అని పేరెందుకొచ్చింది? అసలీ గుడి వెనుక ఉన్న అసలైన కథేంటి? చాలామందికి ఈ విషయాలు పూర్తిగా తెలీదు. ఈరోజు మన వీడియోలో అమ్మవారి గురించి ఎవరికీ తెలియని నిజమైన కథని సింపుల్గా తెలుసుకుందాం. ఈ కథ ఈరోజుది, నిన్నటిది కాదు, ఎప్పుడో కృతయుగంలో జరిగింది. అప్పట్లో కీలుడు అని అమ్మవారికి ఒక గొప్ప భక్తుడుండేవాడు. ఆయనకి అమ్మవారు అంటే విపరీతమైన ప్రేమ. అమ్మా, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలి, నన్ను వదిలి వెళ్ళకూడదు అని కఠినంగా తపస్సు చేశాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై, కీలా, నీ భక్తి నాకు నచ్చింది, కానీ ఇప్పుడు నేను రాక్షసులను చంపే పనిలో ఉన్నాను. ఆ పని అయ్యాక వచ్చి నీ దగ్గరే ఉంటాను. అప్పటి వరకు నువ్వు కృష్ణానది ఒడ్డున ఒక కొండలా మారిపో. నేను వచ్చాక నీమీదే కూర్చుంటాను అని మాట ఇచ్చింది. అమ్మవారి మాట కోసం కీలుడు సంతోషంగా కొండలా మారిపోయాడు. ఆ కీలుడిమీదే ఇంద్రుడులాంటి దేవతలు తిరుగుతూ ఉండేవారు కాబట్టి ఆ కొండకి ఇంద్రకీలాద్రి అని పేరొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకి మహిషాసురుడు అనే రాక్షసుడు అందరినీ బాగా ఇబ్బంది పెడుతుంటే అమ్మవారు పెద్ద యుద్ధం చేసి వాడిని చంపేసింది. అలా అమ్మవారు విజయం సాధించిన ప్లేస్ కాబట్టి ఈ ఊరికి విజయవాడ అని పేరొచ్చింది. రాక్షసుడిని చంపేశాక కీలుడికి ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారు వచ్చి ఆ కొండమీద వెలిసింది. అప్పుడు అమ్మవారి శరీరం అచ్చం బంగారంలాగా తళతళ మెరిసిపోయిందట. అందుకే మనందరం ఆమెను ప్రేమగా కనకదుర్గమ్మ, కనకమంటే బంగారం అని పిలుచుకుంటాం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన కథ ఉంది. మహాభారతం జరిగేటప్పుడు పాండవుల్లో ఒకరైన అర్జునుడు శక్తివంతమైన అస్త్రాల కోసం శివుడి గురించి ఇదే కొండమీద తపస్సు చేశాడు. శివుడి భక్తిని పరీక్షించడానికి శివుడు ఒక వేటగాడి వేషంలో వచ్చాడు. అదే సమయంలో అర్జునుడి తపస్సుని పాడు చేయడానికి ఒక రాక్షసుడు మాయావరాహం అంటే అడవి పంది రూపంలో వచ్చాడు. అప్పుడు అర్జునుడు, వేటగాడి రూపంలో ఉన్న శివుడు ఇద్దరూ ఒకేసారి బాణాలు వేసి ఆ వరాహాన్ని చంపేశారు. నేను కొట్టానంటే నేను కొట్టాను అని ఇద్దరూ గొడవపడి యుద్ధం చేశారు. చివరకు వచ్చింది సాక్షాత్తు శివుడే అని తెలిసి అర్జునుడు కాళ్లమీద పడ్డాడు. శివుడు సంతోషించి అర్జునుడికి పాశుపత అస్త్రాన్ని ఇచ్చాడు. మరొక ముఖ్యమైన విషయమేంటంటే, మొదట్లో అమ్మవారు ఈ కొండమీద చాలా కోపంగా, ఉగ్రరూపంలో ఉండేవారట. అమ్మవారిని చూడాలంటేనే భయమేసేదట. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు వచ్చి అమ్మవారి కోపం తగ్గించడానికి ఆమె విగ్రహం ముందు శ్రీచక్రాన్ని పెట్టారు. అప్పటినుంచి అమ్మవారు కోపం తగ్గి శాంతంగా మారిపోయారు. మనం ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేస్తున్నారు. మనం గుడికి వెళ్ళినప్పుడు గమనిస్తే అమ్మవారి ముందు ఆ శ్రీచక్రం కనిపిస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, కీలుడి త్యాగం, రాక్షసుడిని చంపడం, అర్జునుడి తపస్సు, ఇన్ని కథలున్నాయి కాబట్టే విజయవాడ గుడికి అంత పవర్ ఉంది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు తెలుసుకోవాలంటే మన సనాతన ఇతిహాసాలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై దుర్గా భవానీ.